చాలా మందండి జీబీఎస్, జీబీ సిండ్రోమ్ లేతే గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటారు. దీని గురించి చెప్పమని అడుగుతున్నారండి. అసలా ఈ జీబీఎస్ ఎందుకొస్తంటేనండి, ఫస్టు ఒక వైరస్ గాని, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తదండి. అయితే మన బాడీ ఆ వైరస్‌ని పోరాడటం కోసం యాంటీబాడీస్ డెవలప్ చేస్తదండి. అయితే చాలా కొద్ది మందిలో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత 2 వారాల తర్వాత ఈ యాంటీబాడీస్ అండి ఓన్లీ వైరస్‌నే కాకుండా వాళ్ళ సొంత నరాల్ని అటాక్ చేసేస్తదండి. అలా చేస్తే చాలా కొద్ది మందిలోనండి వాళ్ళకి ఈ జీబీ సిండ్రోమ్ వస్తదండి. ఇది అందరిలో జరగదండి. చాలా కొద్ది మందికి ఇలా అవుతదండి. అయితే దీని లక్షణాలు ఎలా ఉంటాయి? మీకు చేతులు, కాళ్ళు, ఒళ్ళంతా తిమ్మిర్లు, మంటల కింద ఉంటదండి. మీ మజిల్స్ కండరాలు వీక్ అయిపోతాయి. నడుస్తాం కష్టంగా ఉంటది. మెట్లెక్కుతం కష్టంగా ఉంటది. నడుములో నొప్పొస్తది. కాల్లో నొప్పొస్తది. కొంతమందికి ఊపిరి పీలుస్తాం ఆయాసం కూడా వస్తదండి. ఇంకా కొద్దిమందిలో హార్ట్ రేటు, బీపీ బాగా ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ వచ్చేస్తాయండి. అయితే ఈ జీబీఎస్ వచ్చినోళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దీనికి వైద్యం ఉందండి. మనం ఇంట్రావెనస్ ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తామండి. ప్లాస్మా ఎక్స్‌చేంజ్ చేస్తాము. ఒకవేళ మీకు గనక మరీ ఆయాసం వచ్చి మీ రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతే వెంటిలేటర్ మీద కూడా పెడతామండి. అయితే దీని నుంచి రికవరీ రేట్స్ ఎలా ఉంటాయి? మీ నరాలు మైల్డ్‌గా డ్యామేజ్ అవుతే 6 నెలల్లోపు మీరు రికవర్ అయిపోయి నడవగలుగుతారండి. మీ నరాలు కనుక మరీ గట్టిగా డ్యామేజ్ అవుతే మీ రికవరీకి 2-3 సంవత్సరాలు పడతాయండి. చాలా కొద్ది మందికి తీవ్రంగా అటాక్ అయ్యండి మనకేంటి రెస్పిరేటరీ మజిల్స్ ఎఫెక్ట్ అయిపోతాయండి. చాలా కొద్ది మందికి ప్రాణం ఇబ్బంది అయిపోద్దండి. సో, మీకు ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఈ జీబీ సిండ్రోము అసలు కంగారు పడాల్సిన అవసరం లేదండి. చాలా కొద్ది మందికే వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత కొద్ది మందిలోనే వస్తదండి. ఇది అందరికీ రాదండి. సో, దయచేసి కంగారు పడకండి. మరింత సమాచారం కోసం కింద కామెంట్ సెక్షన్‌లో లింక్ చూడండి.